హలో అండి, గుడ్ మార్నింగ్. దిస్ డాక్టర్ శ్రీనాథ్ దేవలపల్లి, చిన్నారిపేట హాస్పిటల్ మహబాద్. ఇవాళ ముచ్చట ఏంటంటే ఈ బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ ఒక రోజులో ఎంత క్వాంటిటీ వరకు పిల్లలకి ఇవ్వచ్చు అనేది ముచ్చట. అంటే ఇదేందుకు చెప్తున్నాను అంటే పేరెంట్స్ చాలామంది హాస్పిటల్కి వస్తున్నారు, వచ్చినాక మస్తు చెప్తున్నారు వాళ్ళు హ్యాపీగా. ఏం చెప్తున్నారు? సార్ మా ఇంట్లోనే బర్రె ఉన్నది, లేదంటే ఆవు ఉన్నది, పిండిన పాలు పిండినట్టే మొత్తం మా పిల్లగానికే పోస్తున్నాము, చిక్కటి పాలు అమ్మేదే లేదుగా, మొత్తం వానికే అవుతుంది అని చెప్పేసి అయినా కూడా వాడు చక్కగా బరువు పెరుగుతలేరు. ఆయన మీరేం చెప్తున్నారు, వానికి రక్తం బాగా తక్కువ ఉన్నదని చెప్తున్నారు సార్ మీరు. మేము మాత్రం మంచిగానే పాలిస్తున్నాం, మంచిగా తాగుతున్నాడు కదా వాడని చెప్పేసి చెప్తున్నారు. జర వాళ్ళకేం అర్థం కావాలంటే ఈ 24 గంటలు వానికి గండిగానం పాలిచ్చిన తర్వాతకి వాడికి ఆకలి ఎక్కడ ఇస్తుంది, వాడు సాలిడ్స్ ఎక్కడ తీసుకుంటాడు, అదొకటి. ఇంకోటి ఏంటంటే పచ్చి పాలిస్తున్నాడు కొద్దిమంది, ఇంకా డేంజర్ అది పొరపాటు కూడా ఇవ్వకండి. అండ్ 24 గంటలు మన కడుపులో పాలే ఉండడం వల్ల వాడికి సాలిడ్స్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాడు తిన్న తిండిలో ఐరన్ ఏదైతే ఉంటుందో ఆ ఐరన్ అబ్జర్ప్షన్ కరెక్ట్ ఉండదు కదా, సో దానివల్ల రక్తం తగ్గిపోతుంటా ఉంటుంది. సో చాలా డేంజర్. కాబట్టి కంపల్సరీ వానికి సాలిడ్స్ పైన చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. మీరు 100కు 100% పాలు రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంటుంది. మరి ఎంతవరకు పాలు ఇవ్వచ్చు అంటే గట్టిగా పావు లీటర్ కన్నా ఎక్కువ ఇవ్వనివ్వనొద్దు పాలు. మ్యాక్సిమం ఒక 300 ml వరకు ఇవ్వచ్చు పర్ డే ఒక రోజు మొత్తంలో. మిగతా టైంలో అది మొత్తము కంప్లీట్గా మీరు సాలిడ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. తిండి మంచిగా పెట్టండి, ఫ్రూట్స్ మంచిగా పెట్టండి. ఈ పాలతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఏంది మన టోఫు అంటాము, లేదంటే ఈ పన్నీర్ అంటాము, లేదంటే కర్డ్ అంటాము, ఇవి పెట్టుకోవచ్చు కావాలంటే. కానీ పాలు మాత్రం వీళ్ళంత వరకు తగ్గించండి. ధన్యవాదాలు.